హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ. వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో కంకులు అయితే అమ్ముతున్నారు బయట. మా ఆయన అయితే తీసుకొచ్చాడు. ఇవి 100 రూపీస్కి ఇచ్చారంట. 100 రూపీస్కి 10 ఇచ్చారు. సో పిల్లలకైతే లంచ్ బాక్స్లు అయితే రెడీ చేసి పంపించాను. శ్రావణ శుక్రవారం రోజు వీడియో అండి. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా. సో నేనైతే మంచిగా శారీ అయితే కట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో కింద అయితే కొబ్బరికాయ కొడుతున్నాను. బట్ కొబ్బరికాయ కొట్టడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సో నాదైతే పూజ 9:30 వరకు అయితే అయిపోయింది. సో మీరందరూ కూడా శ్రావణ మాసంలో ఎలా ఉంటారు, ఎలా ఉపవాసం ఉంటారు? కొంతమంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నేనైతే ఒక పూట అన్నం అయితే తింటానండి. 1 మంత్ మొత్తం నాన్ వెజ్ అయితే తినము మా ఇంట్లోనైతే. సో నేనైతే తినను, ఇంట్లో వాళ్ళైతే తింటారు. బయట ఎక్కడైనా పిల్లలు కూడా ఎగ్స్ ఉడకబెట్టాలి కదా కంపల్సరీ. సో వాళ్ళైతే తింటారు. సో నేను మాత్రం నాన్ వెజ్ అయితే తీసుకోను ఈ 1 మంత్ మొత్తం. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఉంటారు. కొంతమంది ఈ మార్నింగ్ ఈవినింగ్ దీపం కూడా పెట్టుకుంటారు. ఓన్లీ నేను మార్నింగ్ అయితే దీపం పెట్టుకుంటాను. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైంలో లంచ్ అయితే చేస్తాను. ఒక్క పూట అన్నం మాత్రమే తింటాను. సో ఈ కొబ్బరికాయ వల్ల కొట్టడానికి అయితే నాకైతే నానా తిప్పలు అయిపోయింది. సో ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే బయటకెళ్ళి బయట తులసమ్మ దగ్గర ఒక బండ ఉంది. సో అక్కడ తులసమ్మ దగ్గర కొట్టుకొని లక్ష్మీదేవి ఫోటో దగ్గర కూడా నేను పూజ చేసుకుంటాను కదా. సో అక్కడ కూడా అన్ని పూజ చేసుకొని పూలు అవన్నీ పెట్టుకొని వచ్చి సో ఒక టెంకాయ అయితే అక్కడ తులసమ్మ దగ్గర కొట్టి తీసుకొని వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర అయితే పెట్టాను. సో ఫైనల్గా నా పూజ అయితే శుక్రవారం పూజ అయితే హడావిడి లేకుండా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి అయితే పప్పు మెంతి కూర చేశాను. సో శారీ అయితే తీసేసానండి. ఎందుకంటే శారీ ఉంటే నాకైతే వర్క్ చేయడం అయితే కొంచెం పని అవ్వదు. సో అందుకని శారీ అయితే తీసి అన్నం అయితే తినేసాను. నెక్స్ట్ అయితే వర్షం వచ్చేలాగానే ఉంది. బట్టలు ఆరిద్దామా లేదా అనేది చూస్తున్నాను. సో ఇది శుక్రవారం లాగు. శుక్రవారం అయితే ఏం లేదు కానీ శనివారం ఈ రోజు అయితే బాగా కొడుతుంది. దీనికి వాయిస్ ఓవర్ నేను ఈ రోజే ఇచ్చాను కాబట్టి నేను ఈ రోజు విషయం చెప్తున్నాను. సో నిన్న ఫ్రైడే అయితే వర్షం అయితే ఎక్కువగా లేదు. సో నేనైతే మంచిగా బట్టలు వాషింగ్ మిషన్లో తీసి ఆరనైతే ఆరేసాను. సో నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో కుర్చీలో కానీ ఎక్కడైనా సోఫాలో కానీ వేసి ఫ్యాన్ వేసి మనకైతే ఆరిపోతాయని సో నేనైతే అలాగే బట్టలు అయితే ఆరేసుకున్నాను. సో మళ్ళీ ఇంట్లో కొన్ని బట్టలు ఉంటే ఆ బట్టలు అయితే మడత పెడదామని వచ్చాను. నేనైతే ఈ శారీ గురించి మీకైతే నేను బట్టలు అయితే కొన్ని మడత పెట్టాను. మార్నింగ్ కట్టుకున్న శారీ అయితే అది బ్లౌజ్ అయితే నేను మామూలుగా స్టిచ్ చేయించుకున్నానని ఏ బ్లౌజ్ పైనకైనా వస్తుందని మామూలుగా స్టిచ్ చేయించుకున్నాను. సో టవల్స్ అయితే డైలీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో బట్టలే సరిగ్గా ఎండడం లేదు కదా. సో ఎప్పటికప్పుడే మడత పెట్టుకోవాలి. సో నేనైతే ఇంట్లో కొన్ని కుర్చీలో ఉన్నవి కూడా మడత పెడుతున్నాయి. ఇవి నైట్ పడుకునేటప్పుడు నేను ఇంట్లో వేసాను కాబట్టి ఇవైతే తొందరగా ఆరిపోయినాయి నాకైతే బట్టలు. సో ఈ బ్లౌజ్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే నేను మామూలుగా క్లాత్ తీసుకున్నాను. ఇవైతే హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్కి నెట్టెడ్ క్లాత్ అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి, మల్టీ కలర్స్, లైట్ కలర్స్ అన్నీ. సో ఏ శారీ మనకైనా కానీ మనకైతే ప్లెయిన్ శారీస్ మీద కానీ చాలా బాగుంటుంది. వెనుక నేనైతే బ్యాక్ హుక్స్ అయితే పెట్టించుకున్నాను. బ్యాక్ నెక్ కూడా బాగా పెట్టింది. సో చాలా బాగా స్టిచ్ చేసింది. నాకైతే ఇది రెడీమేడ్ బ్లౌజ్ లాగా, అంటే మనం కుట్టించుకున్న బ్లౌజ్ లాగా ఉండదు. మామూలుగా రెడీమేడ్ తీసుకుంటాం కదా. సో ఆ బ్లౌజ్ లాగా అయితే ఉంటుంది. బట్ నేనైతే చాలా బాగుంది బ్లౌజ్ అయితే. అన్ని శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి అయితే వేసుకోవచ్చు. సో ఈవినింగ్ అయితే 4 o'clock అయిపోయింది. సో ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకు డైలీ వర్క్ కదా, ఏది తప్పినా ఇవైతే తప్పవు కదా. సో ఈవినింగ్ అయితే 4 o'clock అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సో పిల్లల కోసం ఏమన్నా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈరోజు అయితే స్నాక్స్ ఏం చేయలేదు. ఎందుకంటే ఫ్రూట్స్ ఉన్నాయి. ఈరోజు దేవుడి దగ్గరికి ఫ్రూట్స్ అని తీసుకొచ్చాను. యాపిల్స్ను బనానా ఉన్నాయి. సో వాటితోటే చేద్దామని ఈరోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు పిల్లలకైతే. సో కార్న్ కూడా ఉంది ఇంట్లో, స్వీట్ కార్న్. సో అది కూడా ఇద్దామని నేనైతే ఏం స్నాక్స్ అయితే రెడీ చేయలేదు. లేకపోతే ఏదో ఒక స్నాక్ చేసేదాన్ని, పకోడీ లాంటిది. సో పకోడీ కూడా రీసెంట్గానే చేశాను. 2 days బ్యాక్ ఏమో పకోడీ కూడా చేశాను. సో అందుకని చేయలేదు. నెక్స్ట్ నేను మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశలకి పిండి అయితే నానబెట్టుకుంటాను. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అయితే ఒక 6 hours ముందైతే నానబెట్టుకుంటాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకుంటాను నేనైతే. ఇందులో ఒక 2-3 మెంతులు అయితే కంపల్సరీ వేస్తాను. మనకైతే ఇడ్లీలు మంచిగా వస్తాయి. సో నేనైతే ప్యాకెట్ రవ్వ వాడుతున్నాను. ఎందుకంటే 2 months నుండి మామూలుగా లూజ్ రవ్వ తీస్తే మెత్తగా అయిపోతుంది. సో అందుకనే ప్యాకెట్ రవ్వ అయితే వాడుతున్నాను.
సో స్నాక్స్ కోసం అయితే బాబుకైతే యాపిల్ బనానా అయితే పెట్టాను. యాపిల్ అయితే కట్ చేసి ఇద్దామని కడిగి మంచిగా వాష్ చేసి యాపిల్ అయితే కట్ చేసి ఇస్తాను. యాపిల్ అయితే 45 రూపీస్ ఒకటి పడిందండి. 200 రూపీస్కి 5 యాపిల్స్ అయితే ఇచ్చారు. 45 రూపీస్ పడింది. యాపిల్స్కి అయితే ఫుల్ కాస్ట్ ఉంది. బనానా కూడా 80 రూపీస్ డజన్ అంటున్నారు. మాకైతే 70కి ఇచ్చారు. నెక్స్ట్ మార్నింగ్ అయితే దేవుడి దగ్గర అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టాను కదా, సో ఆ కొబ్బరికాయ వేస్ట్ అయిపోతుంది, మామూలుగా ఖరాబ్ అయిపోతుందని నేనైతే రవ్వ లడ్డు చేద్దామని రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. సో రవ్వ లడ్డుకి అయితే కొబ్బరి అయితే పట్టి పక్కగా పెట్టాను. ఇక్కడ పైన అయితే ఇక్కడ రవ్వ చక్కెర అన్నీ కలిపి మంచిగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. ఒక 10-15 అయితే లడ్డూలు అయ్యాయి. పిల్లలు తింటారు కదా అని చేశాను. వేస్ట్గా ఖరాబ్ అయిపోతుంది కొబ్బరి అని. సో నెక్స్ట్ అయితే బాబుకైతే హోంవర్క్ చేపియాలి. ఎందుకంటే నేను ఇవి చేస్తూలోపే తను ఒకవేళ రైటింగ్ ఉంటే తను రాసుకుంటాడు. ఏమైనా అర్థం కాకుంటే నన్ను అయితే అడుగుతాడు డౌట్స్. తనకైతే పేపర్స్ ఇచ్చారంట చెప్తున్నాడు. సో ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు మనకైతే ఫస్ట్ సెమ్ అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో ఎగ్జామ్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నాడు. సో వాడికి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగుతాడు, లేకపోతే వాడే చేసుకుంటాడు. నెక్స్ట్ డిన్నర్లోకి అయితే ఏం కర్రీ అయితే ఏం లేదు, పప్పు కర్రీ అయిపోయింది. సో ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక 3 ఆలుగడ్డతో అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే చేశాను. సో నెక్స్ట్ ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను. మంచిగా ఇడ్లీ పిండి ఎంత చేత్తో అంత కలుపుకుంటే మనకైతే ఇడ్లీలు అయితే అంత మెత్తగా వస్తాయండి. మనం కలపడంలోనే ఇడ్లీ రావడం అనేది ఉంటుంది. సో ఇదైతే నా శుక్రవారం వ్లాగ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.